రాజకీయాల్లో ఇంతటి నీచ సంస్కృతిని ప్రవేశపెడుతున్న జగన్ చివరకు సాధించబోయేదేమిటి? కుటుంబ సభ్యుల ఆర్తనాదాలనే ఆలకించని మనిషి ప్రజల ఆర్తనాదాలను పట్టించుకుంటారని అనుకోవడం అత్యాశ అవుతుంది. తండ్రిని మించిన తనయుణ్ణి అనిపించుకుంటానంటే హేమో అనుకున్న వాళ్ళు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. తమకు తెలిసిన జగన్ వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వేరు అన్న షర్మిల వ్యాఖ్యల్లో అర్థం లేకపోలేదు. తన పుట్టుకను సైతం బజారుకేడ్చడంతో తొలుత రోధించిన షర్మిల ఇప్పుడు మనసుకు సర్ది చెప్పుకొని ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను వెనక్కి తగ్గేదే లేదు అని సవాల్ చేసే స్థితికొచ్చారు. జగన్ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు. అధికారంలో ఉన్నందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా నుంచి వారికి రక్షణ లభిస్తూ ఉండవచ్చు. రేపు అధికారం కోల్పోతే వారి పరువును మాత్రం బజారుకి ఏడ్చరన్న గ్యారంటీ ఏమిటి? రాజశేఖర్ రెడ్డి జీవించినంత కాలం ఆయన కుటుంబ సభ్యులు తలెత్తుకొని బతికారు. ఇప్పుడు ఆయన భార్య, కూతురు పరువు బజారున పడింది. ఇంతకంటే విషాదం ఉంటుందా? ఆడపడుచుల ఆక్రందనకు ప్రభుత్వం స్పందించకపోయినా పౌర సమాజమైనా స్పందిస్తుందని కోరుకుందాం. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల తన సోదరుడైన జగన్ పాలన పైన నేరుగా విమర్శలు చేయడంతో పాటు ఆయన నిజ స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. రాయలసీమ పౌరుషం, పులివెందుల పులి అని జగన్ రెడ్డిని ఆయన మద్దతుదారులు శ్లాఘిస్తూ ఉంటారు. అయితే ఆయన పులి కాదు, పిల్లి అని ఇప్పుడు షర్మిల బయటపెట్టిన రహస్యంతో స్పష్టమవుతోంది. ఒకప్పుడు దేశంలోనే అత్యంత బలవంతురాలిగా ఉన్న సోనియా గాంధీని ధిక్కరించి మరి జగన్ అధికారంలోకి వచ్చారని ఇప్పటిదాకా జరిగిన ప్రచారం బోగస్ అని షర్మిల మాటలతో తేలిపోయింది. జైలులో ఉన్నప్పుడు తనకు బెయిల్ కోసం సహకరించవలసిందిగా సోనియా గాంధీ వద్దకు జగన్ రెడ్డి తన భార్య భారతిరెడ్డిని రాయబారం పంపారని షర్మిల చెప్పకనే చెప్పారు. జగన్ కు బెయిల్ కోసం సోనియా వద్దకే కాదు, అప్పట్లో ఆమెకు సలహాదారుడిగా ఉన్న అహ్మద్ పటేల్ ను విజయమ్మ, భారతిరెడ్డి పలుమార్లు కలిసి వేడుకున్నట్టు అప్పట్లోనే కొందరికి తెలుసు. అయితే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా నా భర్తతో కలిసి భారతి సోనియా గాంధీ వద్దకు వెళ్ళలేదా? అప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయాలని నేను సోనియాకు నా భర్త ద్వారా ప్రతిపాదన పంపానా? సోనియా వద్ద ఏమి జరిగిందో భారతిరెడ్డి చెప్పగలరా అని షర్మిల సూటిగా సవాల్ చేయడంతో అప్పుడు తెర వెనక ఏమి జరిగిందో తెలుస్తోంది. ఆనాడు సోనియా వద్దకు తన కుటుంబ సభ్యులను పంపిన జగన్ రెడ్డి కాళ్ల బేరానికి దిగారని ఇప్పుడు స్పష్టమవుతోంది. తనకు బెయిల్ ఇప్పిస్తే తన మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని జగన్ ప్రతిపాదన కూడా పంపారు. కేవలం బెయిల్ కోసం కాళ్ల బేరానికి దిగిన జగన్ రెడ్డి పులివెందుల పులి ఎలా అవుతారు? అతడు ఒక పిల్లి మాత్రమే. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఇప్పుడు తన బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం, తన కేసుల విచారణ ముందుకు సాగకుండా ఉండడానికై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఊడిగం చేయడం నిజం కాదా? రాష్ట్ర ప్రయోజనాలు గాలికి పోయినా పర్వాలేదు, తనకు రక్షణ కల్పిస్తే చాలు అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వద్ద మోకరెళ్లడం నిజం కాదా? ఇలాంటి మనిషికి పులి అంటూ భుజకీర్తులు తగిలించడం హాస్యాస్పదంగా ఉంటుంది. మడమ తిప్పడంలో కూడా జగన్ రికార్డు సృష్టించారు. గతంలో సోనియా వద్ద, ఇప్పుడు మోదీ, షాల వద్ద మడమ తిప్పుతూనే ఉన్నారు. అందుకే కాబోలు ఆయన కాలి మడమ తరచూ బెణుకుతూ ఉంటుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రక్షించడం కోసం జగన్ చేసిన ప్రయత్నాలు తెలియనివి కావు. అవినీతి కేసులలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయగలిగిన అధికారులు వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లి ఉత్త చేతులతో తిరిగొచ్చారంటే జగన్ ప్రయత్నాలు ఎంతగా ఫలించాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ గమనిస్తే జగన్ రెడ్డి నిజమైన పులి కాదు, మేకవన్న పులి మాత్రమే అని భావించవచ్చు. ఆయన మేకవన్న పులి కనుకే తనను సవాల్ చేస్తున్న చెల్లెళ్లపైకి సోషల్ మీడియాలోని కిరాయి సైనికులను
ఉసిగొల్పుతున్నారు. నిన్నటి వరకు తెలంగాణలో జగన్ అనుకూల కేసీఆర్ ప్రభుత్వం ఉన్నందున సోషల్ మీడియా వికృతాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున డాక్టర్ సునీత శుక్రవారం నాడు చేసిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు స్పందిస్తారని ఆశిద్దాం. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వికృత మూకకు కూడా కుటుంబాలుంటాయి. ఈ వికృత వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలను వాళ్ళ ఇళ్లల్లోని ఆడవారు ఎలా సహిస్తున్నారో తెలియదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నప్పటికీ ఉన్మాద మూక రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని కూడా వదలకుండా వేధిస్తున్నారంటే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటో, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉంటుందా? పోలీసులను సైతం కిరాయి సైనికులుగా మార్చివేసినందున జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు ప్రాథమిక హక్కులను మరచిపోవాల్సిందే. ఒకప్పుడు థగ్గులు, పిండారీలు గ్రామాలపై పడి దోచుకునేవాళ్లు, మహిళలను చెరపట్టేవాళ్లు. ఆంధ్రప్రదేశ్లో నాటి పరిస్థితులు పునరావృతమైన ఆశ్చర్యపోవాల్సింది ఉండదు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగాక పౌర సమాజం ప్రజాస్వామ్య గాలులు పీలుస్తోంది. రానున్న ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశిద్దాం.